హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? పన్నీరుగా ఇది నేనైతే ఈరోజు తోటకూర పప్పు చేయబోతున్నానండి. మా పెద్ద బాబుకి తోటకూర పప్పు అంటే చాలా ఇష్టం. నిన్న చేసిన చికెన్ ఫ్రై ఉంది, దాంట్లోకి ఏం చేయాలి అంటే తోటకూర పప్పు చేయమ్మా అన్నాడు. అందుకోసంగా తోటకూర పప్పు కోసం తోటకూర అయితే కట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇప్పుడు వీడియోలో అయితే తోటకూర పప్పుతో పాటు చికెన్ పచ్చడి కూడా పెడుతున్నా. అదన్నమాట ఫ్రెండ్స్. సరేనా? మరి మీరేం కర్రీ చేశారు? ఎండలు మట్టి చాలా బాగా పడుతుంది అమ్మ మాకైతే. మీకు ఎలా ఉన్నాయో కానీ प्यारे बच्चे क्या हुआ था? सुबह सुबह कैसे बार नीचे गाना कर लिया? मैं सुबह सो रहा था तो पापा आया, झाक हो गया, आज हम पाया नहीं अभी नीचे ऊपर उठते है ना। फजर उठने फजर ऊपर हता नहीं हम नीचे का आखिरी दफा देखो जाता मैं क्या पहले तो ऊपर चढ़ता ना उनके तो होता ना था आता है। హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఏం చేస్తున్నారు? పనులు ఎక్కడ దాకా వచ్చినాయి మీ అయితే? అది నేనైతే చికెన్ చట్నీ కోసం అయితే చికెన్ అయితే ఫ్రై చేస్తున్నానండి. ఫ్రై చేయడం అయితే అయిపోయింది. ఒక 6 కేజీ చికెన్కి 300 గ్రాములు అయితే ఆయిల్ పోసా. కొంచెం ఈరోజు మా కిచెన్ కూడా గడబడగా ఉందన్నమాట. ఏంటో ఇదిగోండి, మా పెద్ద బాబు వచ్చి తెచ్చాడు అక్కడ ఛత్తీస్గఢ్ నుంచి. ఇది తెచ్చి కూడా 2 నెలలు అవుతుంది, నేను వాడలేదు. ఇంకా ఈరోజే తీసా బయటికి. అసలు ఇలాంటి అల్లం పేస్ట్ వేసుకోవటానికి ఎంత యూజ్ అవుతుందంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా దీనికే మిక్స్ సెట్ చేసింది. దీన్ని కూడా ఇంకా వేరేగా రాదు మేము తీయాలన్నా. మామూలుగా ఇంకా అల్లం పేస్ట్ తీసేసి లోపల కడుక్కోవటమే. గిన్నె లోపల ఇంకా నీళ్ళు పోసి కొంచెం శుభ్రంగా కడిగి అయిపోయింది. ఇదేమో మెంతి పిండి ఆవాల పిండి అయితే వేసేసా చికెన్ పచ్చడిలోకి. దాంట్లోనే అయితే బలి మెత్తగిందండి. ఇంకైతే చికెన్ ముక్కలు అయితే తీసేద్దాం. ఫ్రై అయిపోయినాయిగా. ఇలాగైతే ఇక చికెన్ ముక్కలు అయితే ఈ రకంగా ఫ్రై అయ్యి పక్కకి తీసి పెట్టుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేద్దాం. ఇదిగోండి, అల్లం పేస్ట్ అయితే ఇలాగ మేము షాపుల్లో 5 రూపాయల ప్యాకెట్లు కొనుక్కుంటాము. అంత బాగా వచ్చిందన్నమాట. దాంట్లో వేస్తే అల్లం పేస్ట్ కొంచెం గ్రేవీ కావాలంటే ఎక్కువగానే వేసుకున్నా. అల్లం పేస్ట్ అయితే కొంచెం పచ్చి వాసన పోయేదాకైతే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను, ఎందుకంటే బాగా కలిపించి దీంట్లో వేస్తేనే. పక్కన తోటకూర పప్పు ఉడుకుతుంది. పసుపు ఏ పచ్చడి అయినా కంపల్సరీ వేయాల్సిందే, ఎందుకంటే దానిలో యాంటీబయాటిక్స్ ఉంది. ఆ తర్వాత సెంటిమెంట్ కూడా పసుపు వేయని కూర మున్నపప్పు కూర అంటారు పెద్దవారు, అందుకని ప్రతి కూరలు కూడా పసుపు వేయాల్సింది. ఇంకో 5 నిమిషాలు అయితే ఫ్రై అవ్వాలి. చిన్నపాయలు ఇంకా అల్లం పేస్ట్ కారం మొత్తం అయితే ఫ్రై అయ్యి చికెన్ ముక్కలు అయితే వేసుకుందాం. చికెన్ కూడా వేసేసా. ఇంకా సాల్ట్ వేసుకుందాం.
మూత పెట్టేసి నిమ్మరసం వేస్తాం. ఇదైతే నిమ్మరసం కూడా వేసేస్తాం ఫ్రెండ్స్. అయిపోయింది, చట్నీ రెడీ అయిపోయింది కదా. చికెన్ మసాలా రుచి కోసం, ఇంకా ఇంతేనండి. చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందన్నమాట. అలా మళ్ళీ చెప్తున్నా, ఒక 1/2 కేజీ చికెన్ తీసుకున్నా. దాంట్లోకి అయితే 300 గ్రాములు అయితే పామాయిలు, తగినంత అల్లం పేస్టు, తర్వాత మెంతులు, ఆవాల పౌడరు, చికెన్ మసాలా, నిమ్మకాయలు, ఇంకా ఏమన్నమాట ఫ్రెండ్స్. ఇంకా అయితే కూడా కొత్తిమీర అయితే వేయరు, ఎందుకంటే స్టాక్ ఉంటుంది కాబట్టి కొత్తిమీర అయితే వేయరన్నమాట. ఒక సీసాలో గాజులు బౌన్లో లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలు అయితే తీసుకొని సేవ్ చేసుకోవాలన్నమాట. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తోటకూర పప్పు తాలింపు పెట్టేసాను, చాలా బాగుంది. తోటకూర పప్పు చికెన్ చట్నీ ఈరోజు మాకు మధ్యాహ్నం భోజనంలోకి.